Welcome to Nalgonda Economics Forum channel. This is Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. So the next topic is price rigidity and Kinky Demand curve. పరిమిత స్వామ్య మార్కెట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కింక్డ్ డిమాండ్ రేఖ ధరల దృఢత్వం అనేటటువంటి అంశాన్ని రైట్. సో కింక్డ్ డిమాండ్ కర్వ్ అండ్ ప్రైస్ రిజిడిటీ ఇన్ oligopoly market. So Paul M. Sweezy explained price rigidity in oligopolist market through the kinky demand curve concept or kinky demand curve analysis in the year 1939 in his famous article Demand Under Conditions of Oligopoly. Okay. డిమాండ్ అండర్ కండిషన్స్ ఆఫ్ అలిగోపోలీ అనేటటువంటి ఒక వ్యాసంలో 1939లో ప్రచురించిన వ్యాసంలో పాల్ ఎం స్వీజీ అనే ఆర్థికవేత్త ధర దృఢత్వం అనేటటువంటి కాన్సెప్ట్ ని ధర దృఢత్వం అనేటటువంటి భావనను కింకీ డిమాండ్ రేఖ అనే ఒక కొత్త భావన ద్వారా ఒక విశ్లేషణ ద్వారా స్వీజీ వివరించడం జరిగింది. సో ద డిమాండ్ కర్వ్ విల్ హ్యావ్ ఎ కింక్. ఇట్స్ కింక్ మీన్స్ బెండ్ ఆర్ కట్. కింక్ అంటే వంకర, తెలుగులో వంకర అంటాం, బెండ్ అన్న కట్ అన్న అది. అంటే డిమాండ్ రేఖకు ఒక చోట కింక్ ఉంటుంది, ఒక చోట వంకర ఉంటుంది. సో ద డిమాండ్ కర్వ్ విల్ హ్యావ్ ఏ కింక్ at the prevailing price. The kink in the demand curve arises on account of peculiar nature of reaction of others to a change in the price by a firm. మరి డిమాండ్ రేఖకు ఈ రకంగా వంకర, బెండ్, కట్, కింక్ అనేది ఎందుకు ఉంటుంది అంటే అమ్మకందారులు ఉన్న కొద్ది మంది అమ్మకందారుల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం, విపరీతమైనటువంటి స్వభావం ఉండటం వలన ఈ ధర అనేది ధర మార్పుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం సంస్థలన్నిటికీ ఉండటం ఈ డిమాండ్ రేఖకు కింక్ ఉండటానికి కారణమవుతుంది. When a firm raises the price slightly above what is agreed upon by all, other firms do not follow. As a result, the products of other firms are relatively cheaper, and the product of the firm which has raised the price become relatively costlier. అంటే ఇక్కడ ఒక సంస్థ ధరను పెంచినప్పుడు ఇతర సంస్థలు ధరను పెంచవు అని భావిస్తాయి. ప్రతి సంస్థ అలాగే అనుకుంటుంది. ఇప్పుడు 5-6 సంస్థలు ఉన్నాయి, ABCDEF అనే ఒక సంస్థలు ఉన్నాయి. ఏమనుకుంటుంది అంటే నేను ధరను పెంచితే BCDEF సంస్థలు పెంచవు అని భావిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక సంస్థ పెంచి మిగతా సంస్థలు పెంచలేదనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, ఆ సంస్థ యొక్క వస్తువు, ఏ సంస్థ ధర పెంచిన సంస్థ యొక్క వస్తువు ఇతర సంస్థలు అంటే ధరను పెంచకుండా పాత ధరను కొనసాగించే సంస్థల యొక్క వస్తువులతో పోలిస్తే ఖరీదైనది అవుతుంది. లేదా అపోజిట్ లో వైస్ వర్సా ఎలా చెప్పుకోవచ్చు, ధర పెంచిన సంస్థ యొక్క వస్తువుతో పోలిస్తే ఇతర సంస్థల వస్తువులు చౌకైనవి అవుతాయి, అంటే అవి చీప్గా కనపడతాయి. ధర పెంచిన సంస్థ యొక్క వస్తువు కాస్ట్లీగా కనపడుతుంది. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుంది అనేది యూ కెన్ ఈజీలీ ఇమాజిన్. వాట్ విల్ బి హ్యాపెన్, టెల్ మీ, ఏం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో? డిమాండ్ అటు వెళ్ళిపోతాయి సార్, వస్తువు డిమాండ్ తగ్గుతుంది సార్. రైట్, వెరీ గుడ్. ధర పెంచిన సంస్థ యొక్క డిమాండ్ ఇతర సంస్థలకు ట్రాన్స్ఫర్ అవుతుంది, బదిలీ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఏ సంస్థ అయినా ధరను పెంచాలనుకుంటుందా? ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఊహాగానం ప్రతి సంస్థ చేస్తుంది అని స్వీజీ చెప్పాడు. ప్రతి సంస్థ కూడా ఇలాంటి ఒక భిన్నమైన మనస్తత్వాన్ని, భిన్నమైన స్వభావాన్ని ధరకు సంబంధించి కలిగి ఉంటాయని ఆయన ముందే ప్రమేయం చెప్పాడు. కాబట్టి ఒక సంస్థ ధరను పెంచితే మిగతాయి పెంచవు అని భావిస్తాయి, అన్ని అలాగే భావిస్తాయి. అందువలన ధర పెంచిన సంస్థకి అడిషనల్ గా బెనిఫిట్ ఏమి ఉండదు, అల్టిమేట్ గా లాస్ వస్తుంది. దాని డిమాండ్ వేరే సంస్థలు లాగేసుకుంటాయి కాబట్టి. Okay, in such a case the firm will experience a greatest loss of customers. Okay, in other words the firm will encounter an elastic portion of the demand curve. So ఈ సందర్భంలో సంస్థ పెద్ద మొత్తంలో తన యొక్క కొనుగోలుదారులని, తన యొక్క కస్టమర్లని కోల్పోవలసిన స్థితి ఏర్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ సంస్థ ధరను పెంచిన సంస్థ వ్యాకోచ డిమాండ్ రేఖను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాకోచ డిమాండ్ రేఖ అంటే ఏంది? వాట్ ఈస్ ఎలాస్టిక్ డిమాండ్? The proportionate change in demand is more than the proportionate change in price. ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు ఎక్కువ ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాం, ఎలాస్టిక్ డిమాండ్. EP is greater than 1. So this is change in demand is more than change in price.
ఓకే, ఇన్వర్స్ రిలేషన్ ఈజ్ కామన్. విలోమ సంబంధం అనేది సాధారణం ధరకు డిమాండ్కి. అయితే ఇక్కడ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర కొంచెం పెరిగినా డిమాండ్ చాలా పడిపోతుంది. సో ఇట్ ఈస్ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్. అంటే ధర ఒక సంస్థ కొద్దిగా పెంచింది, ఇప్పుడు ఆల్రెడీ టైర్లకు ఒక 2000, ఒక్కొక్క టైర్కి ఒక 2000 ధర ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ వాడు ఏం చేశాడంటే 2010 రూపాయలు చేశాడు, ఒక్క 10 రూపాయలే పెంచాడు. మిగతా సంస్థలు జేకే టైరు, సిఎట్ టైరు, అపోలో టైరు వీళ్ళు పెంచలేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ ధర పెంచిన టైర్ యొక్క వినియోగదారులంతా వేరే సంస్థల టైర్లు కొనడం స్టార్ట్ చేస్తారు. అంటే ధర పెంచిన సంస్థ యొక్క డిమాండ్ బాగా పడిపోతుంది. అంటే ధర స్వల్పంగా పెంచితే డిమాండ్ చాలా ఎక్కువ పడిపోయింది. ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. ధరలో వచ్చిన మార్పు శాతం కంటే డిమాండ్లో వచ్చే మార్పు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడు ధరను పెంచినప్పుడు. కొంచెం పెంచినా డిమాండ్ బాగా పడిపోతుంది, అంటే ఎలాస్టిక్ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏ సంస్థ ధరను పెంచటానికి ఇష్టపడదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ పోర్షన్, సెకండ్ పాయింట్. వెన్ ఎ ఫర్మ్ రెడ్యూస్ ద ప్రైస్ సిగ్నిఫికెంట్లీ. అక్కడ చూడండి, ప్రైస్ రేజ్ అన్నప్పుడు స్లైట్లీ అన్నాం, ధర కొంచెం పెంచినా అన్నాం. ధర కొంచెం పెంచినా మిగతా వాళ్ళు ఫాలో కావట్లేదు. బట్ హియర్ వెన్ ఎ ఫర్మ్ రెడ్యూస్ ద ప్రైస్ సిగ్నిఫికెంట్లీ బిలో వాట్ ఈస్ అగ్రీడ్ అపాన్ బై ఆల్. అంటే సంస్థలు మార్కెట్లో ఒక ధరను అంగీకరిస్తున్నాయి కదా అన్ని సంస్థలు, ఆ ధర కంటే ఒక సంస్థ సిగ్నిఫికెంట్లీ అంటే బాగా గుర్తించదగినంతగా తగ్గిస్తే, అంటే చాలా మొత్తంలో ధరను తగ్గిస్తే, అదర్ ఫర్మ్స్ ఇమీడియట్లీ ఫాలో బై రెడ్యూసింగ్ ద ప్రైసెస్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ ఫర్ ఫియర్ ఆఫ్ లూజింగ్ ద కస్టమర్స్, లూజింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఇక్కడ చూడండి, ఆ ధర పెరిగినప్పుడు ఉన్న మనస్తత్వానికి ఇక్కడ భిన్నంగా ఉంది. ఒక సంస్థ ధరను చాలా తగ్గించినప్పుడు ఏం జరుగుతుందంటే మిగతా ప్రత్యర్థి సంస్థలు కూడా ఇమ్మీడియట్ గా ఫాలో అయిపోతాయి. అవి కూడా ధరను తమ ఉత్పత్తుల యొక్క ధరను తగ్గించుకుంటాయి. ఎందుకు తగ్గించుకుంటాయంటే ఒకవేళ అవి కూడా పోటీ పడి ధరను తగ్గించకపోతే ఏం జరుగుతుంది, వాటి యొక్క కస్టమర్స్ ని ఆ సంస్థలు కోల్పోవలసి ఉంటుంది. ధర తగ్గించిన సంస్థకు ఎగబడతారు కదా. కాబట్టి ఏం చేస్తాయంటే ఒక సంస్థ ధరను తగ్గిస్తే ఆల్ ద rival firms immediately follow. ఓకే, when a firm reduces the price, ఒక సంస్థ ధరను తగ్గిస్తే మిగతా సంస్థలన్నీ ఫాలో అయిపోతాయి. ఎందుకు ఫాలో అవుతాయంటే రీజన్ ఇది. ఒకవేళ అవి ఫాలో కాకపోతే సో దే హ్యావ్ టు లూజ్ దేర్ కస్టమర్స్, ఆ సంస్థలన్నీ తమ కస్టమర్లని, తమ వినియోగదారులను కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఒక సంస్థ ధరను ఎంత పెద్ద మొత్తంలో తగ్గించినా అంతే మేరకు మిగతా సంస్థలు కూడా తగ్గిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, యాజ్ ఎ రిజల్ట్ ద రిలేటివ్ ప్రైసెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ రిమైన్ అన్చేంజ్డ్. అన్ని సంస్థల యొక్క ఉత్పత్తుల సాపేక్ష ధరలు అలాగే ఉంటాయి. సాపేక్ష ధరలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, ఇంతకుముందు మనం ధర పెరిగినప్పుడు చూసాం సాపేక్ష ధర మారింది. ఒక ప్రోడక్ట్ రిలేటివ్లీ చీపర్ అయింది, ఒక ప్రోడక్ట్ రిలేటివ్లీ కాస్ట్లియర్ అయింది. అంటే సాపేక్షంగా పోలిస్తే ధర పెంచిన సంస్థ యొక్క వస్తువు ఖరీదైనది, మిగతా సంస్థలు ఫాలో కాలే కాబట్టి ఆ సంస్థల యొక్క ఉత్పత్తులు చౌకైనాయి. రిలేటివ్లీ కాస్ట్లియర్, రిలేటివ్లీ చీపర్ అయింది. కానీ ఇక్కడ రిలేటివ్ ప్రైసెస్ రిమైన్ అన్చేంజ్డ్, సాపేక్ష ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదంటే ఒక సంస్థ ఎంతైతే ధరను తగ్గించిందో మిగతా సంస్థలు కూడా అంతే ధరను తగ్గించాయి. అలాంటప్పుడు సాపేక్ష ధరలు మారు. ఉదాహరణకు ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైరు 2000 ఉన్నది 1500 చేసింది. సిగ్నిఫికెంట్లీ అన్నాం కాబట్టి ఎక్కువ తగ్గించినట్టుగా చెప్తున్నాను. 1500 చేసింది. అప్పుడు ఏం చేసింది, ఎంఆర్ఎఫ్ 1500 చేస్తే సిఎట్ 1500 చేసింది, అపోలో వాడు 1500 చేశాడు, జేకే టైర్ కూడా 1500 చేశాడు. అప్పుడు ఏమవుతుంది, సాపేక్ష ధర మారలేదు, అన్ని సంస్థల యొక్క ఉత్పత్తుల ధరలు మళ్ళీ సేమ్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ద రిలేటివ్ ప్రైసెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ రిమైన్ అన్చేంజ్డ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. అలాంటప్పుడు ధర తగ్గించిన సంస్థకు అడిషనల్ బెనిఫిట్ ఏమైనా వస్తుందా చెప్పండి. ఈస్ దేర్ ఎనీ అడిషనల్ బెనిఫిట్ టు ద ఫర్మ్ విచ్ రెడ్యూస్ ద ప్రైస్? నో, అల్టిమేట్లీ నో. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అడిషనల్ బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే అందరు తగ్గించారు కాబట్టి దీనికి అడిషనల్ గా ఆ మిగతా సంస్థల కస్టమర్స్ దీనికి కన్వర్ట్ అయ్యే అవకాశం, పాసిబిలిటీ అనేది ఉండదు అన్నమాట. ఓకే, సో ఇన్ సచ్ ఎ కేస్ ద ఫర్మ్ విల్ ఎక్స్పీరియన్స్ నో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇన్ అదర్ వర్డ్స్ ద ఫర్మ్ విల్ ఎన్కౌంటర్ అన్ ఇన్ఎలాస్టిక్ పోర్షన్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. ఇక్కడ చూడండి, దానికి ఇక్కడ ఆపోజిట్ లో ఉంది. ధర పెరిగినప్పుడు ఏమో ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ ఉంది. ఇక్కడ ధర తగ్గించినప్పుడు మాత్రం ఇన్ఎలాస్టిక్ డిమాండ్ పోర్షన్.
ఇన్ఎలాస్టిక్ పోర్షన్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. అంటే డిమాండ్ రేఖలో అవ్యాకోచత్వం మనం ఇక్కడ చూడవచ్చు సంస్థకి. ధర పెరిగినప్పుడేమో వ్యాకోచ డిమాండ్ రేఖ ఉంటుంది, ధర తగ్గించినప్పుడు అవ్యాకోచ డిమాండ్. వాట్ ఈస్ ఇన్ఎలాస్టిక్? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ మీన్స్ the proportionate change or the percentage change in demand is less than the proportionate change in price. ధరలో వచ్చిన మార్పు శాతం కంటే డిమాండ్లో వచ్చిన మార్పు శాతం తక్కువ ఉంటే దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. సో ఇట్ ఈస్ మెన్షన్డ్ బిలో దిస్ స్లైడ్. డెల్టా డి ఈజ్ లెస్ దాన్ డెల్టా పి. ఇట్ మీన్స్ proportionate change in demand is less than the proportionate change in price. It is called inelastic demand. EP is less than 1. ఇక్కడ చూడండి, ప్రైస్ పెద్ద యారో పెట్టాము, డౌన్ యారో అంటే ఏంటి, ప్రైస్ చాలా తగ్గింది బట్ డిమాండ్ కొంచెమే పెరిగింది. ఎందుకు కొంచెమే పెరిగింది? ప్రైస్ తగ్గించినప్పుడు మిగతా సంస్థలు కూడా ఫాలో అయిపోయాయి, మిగతా సంస్థలు కూడా ధరను తగ్గించాయి. కాబట్టి ఈ సంస్థకు అదనంగా డిమాండ్ పెద్దగా ఏమీ పెరిగితే ఏదో ఇన్సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ మే బి అబ్జర్వ్డ్. ఓకే, అంటే గుర్తించదగినంత పెరుగుదల రాదు, ఏదో నామినల్ గా సాధారణ పెరుగుదల మాత్రమే వస్తుంది. అంటే ధరను చాలా తగ్గించిన డిమాండ్ కొంచెమే పెరిగింది, అంటే ద ప్రపోర్షనేట్ చేంజ్ ఆర్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ లెస్ దెన్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. సో దిస్ మీన్స్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. అవ్యాకోచ డిమాండ్ ఇది సూచిస్తుంది. సో ఈ పరిస్థితిలో కూడా ఏ సంస్థ అయినా ధరను తగ్గించడానికి ఇష్టపడుతుందా? ఇఫ్ యు ఆర్ ద ప్రొడ్యూసర్, okay, so are you willing to reduce the price of your product? No sir. మనమే ఉత్పత్తిదారులం అయితే ఎందుకు తగ్గిస్తాం? ధర తగ్గించడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గినా కూడా ఎప్పుడు తగ్గిస్తామంటే డిమాండ్ పెరిగి మనకు సేల్స్ ఎక్కువ పెరిగితే ఓవరాల్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ పెంచుకోవడానికి అలా చేయొచ్చు. కానీ ఇక్కడ అది సాధ్యం కావట్లేదు, అది జరగట్లేదు. ఓకే, ఆల్ ద రైవల్ ఫర్మ్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్, ఓకే, సో టు రెడ్యూస్ ద ప్రైస్. ధర తగ్గించడంలో మిగతా సంస్థలు కూడా ఫాలో అవుతున్నాయి. కాబట్టి ధర తగ్గించిన సంస్థకి అదనపు ప్రయోజనం ఏమీ చేకూరదు. కాబట్టి ఏ సంస్థ ధరను తగ్గించడానికి ఇష్టపడదు? చూడండి, ఇక్కడ ధర పెరిగినప్పుడు ఒక రకమైన సిచ్యువేషన్, ఎలాస్టిక్ డిమాండ్ పోర్షన్ వస్తుంది. ధర తగ్గించినప్పుడు ఇంకొక రకమైన సిచ్యువేషన్, ఇన్ఎలాస్టిక్ పోర్షన్. అక్కడ బెనిఫిట్ జరగట్లేదు పెంచిన సంస్థకి, ఇక్కడ ధర తగ్గించినా కూడా తగ్గించిన సంస్థకు బెనిఫిట్ జరగట్లేదు. సో ఇట్లా అలిగోపలిలో ఉన్నటువంటి ఫ్యూ ఫర్మ్స్ థింగ్స్ లైక్ దట్. ఒకే రకంగా అన్ని సంస్థలు ఆలోచిస్తాయి. అందువలన ఏ సంస్థ మార్కెట్లో అప్పటికే నిర్ణయించబడి ఉన్నటువంటి ధరను, మార్కెట్లో అప్పటికే అందరూ అంగీకరించి ఉన్నటువంటి ధరను ఏ సంస్థ కూడా పెంచడానికి ఇష్టపడదు, ఏ సంస్థ కూడా తగ్గించడానికి ఇష్టపడదు. ఓకే, సో ద ఫర్మ్ విల్ లూజ్ లార్జ్ షేర్ ఆఫ్ ద మార్కెట్ ఇఫ్ ఇట్ రైజెస్ ద ప్రైస్ a little above what is agreed upon by all. It will not gain much even by reducing the price significantly. ఇక్కడ రెండు మెన్షన్ చేశాం. ఓకే, ఈ సంస్థ ధరను, మార్కెట్లో ఉన్నటువంటి ధరను కొంచెం పెంచితే అది చాలా మొత్తంలో కస్టమర్స్ ని కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ ధరను బాగా తగ్గించినప్పటికీ కూడా సో అది పెద్దగా డిమాండ్ను పెంచుకోలేదు. కాబట్టి ఈ రెండు పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక సంస్థ ధరను ఏ కొంచెం పెంచినా డిమాండ్ బాగా పడిపోతుంది, మిగతా సంస్థలు పెంచవు. కాబట్టి ఒకవేళ ధరను చాలా మొత్తంలో, పెద్ద మొత్తంలో తగ్గించినా మిగతా సంస్థలు కూడా తగ్గిస్తాయి. కాబట్టి దేని డిమాండ్లో ధర తగ్గించిన సంస్థ యొక్క వస్తువు డిమాండ్లో చెప్పుకోదగ్గ పెరుగుదల రాదు. సో అందువలన ఏ సంస్థ కూడా ధరను పెంచదు, తగ్గించదు. సో దిస్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద రీజన్ దట్ price raised by a firm is not followed by others, while price reduction is immediately followed by all other firms. So in these two situations, the demand curve of the oligopolist firm has a kink at the prevailing market price. So this demand curve is known as kinked demand. So ఇక్కడ రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనం చెప్తున్నాం. ధర పెరిగినప్పుడు ఇమీడియట్ గా ఇతర సంస్థలు ఫాలో అవుతున్నాయి. ఒక సంస్థ ధరను పెంచినప్పుడు మిగతా సంస్థలన్నీ కూడా ధరను పెంచినప్పుడు మిగతా సంస్థలు ఫాలో కావట్లేదు, అవి పాత ధరనే కొనసాగిస్తుంది. ఒక సంస్థ ధరను తగ్గించినప్పుడు మాత్రం మిగతా సంస్థలన్నీ ఇమీడియట్లీ ఫాలో అవుతుంది. అలాంటి సందర్భంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు రకాల పరిస్థితులలో కూడా పరిమిత స్వామ్య సంస్థ యొక్క డిమాండ్ రేఖకు మార్కెట్లో నిర్ణయించబడిన ధర లేదా అందరూ అంగీకరించిన ధర వద్ద ఒక బెండ్, కింక్, వంకర అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి డిమాండ్ రేఖని మనం కింక్డ్ డిమాండ్ రేఖ, కింకీ డిమాండ్ రేఖ అంటాం. అంటే డిమాండ్ రేఖ జనరల్ గా వాట్ ఈస్ ద ఒరిజినల్ షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్? టెల్ మీ. Negative slope. Straight line or curve or U-shaped line or inverted U-shaped line?
స్ట్రేట్ లైన్ నెగటివ్ స్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైడ్. రుణాత్మక సరళ రేఖ. ఓకే, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతున్న సరళ రేఖగా ఉంటుంది కదా. కానీ పరిమిత స్వామ్యంలో మాత్రం అలా ఉండదు. దానికి ఒక చోట బెండ్ ఉంటుంది. బెండ్ అంటే సింపుల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక చోట వరకు ఎలాస్టిక్, ఇంకొక చోట ఇన్ఎలాస్టిక్. ఓకే, ఎలాస్టిక్ ఉన్న ఎక్స్ అక్షానికి సమాంతరంగా వస్తుంది, ఇన్ఎలాస్టిక్ ఉన్నప్పుడు వై అక్షానికి దగ్గర నిలువుగా వస్తుంది, అడ్డంగా నిలువుగా. ఓకే, సో దిస్ ఈస్ ద కింక్ డిమాండ్ కర్వ్. సో D1 is the demand curve. So this D1 curve has kink or bend at point K at the existing price or prevailing price in the market, which is accepted by all the firms under oligopoly situation. పరిమిత స్వామ్య పరిస్థితులలో మార్కెట్ లో ఆల్రెడీ ఒక ధర ఉంది, ఏదది OP is the market price. Okay, at this price demand curve has a kink or bend or cut. ఈ మార్కెట్ లో ఉన్నటువంటి ధర వద్ద డిమాండ్ రేఖకు కింక్ వంకర ఉంది. సో దీని పై పోర్షన్ ఒక రకమైన వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది, దీని కింది పోర్షన్ మరొక రకమైన వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది. ఓకే, సో DK పోర్షన్ is indicating elastic demand. DK portion is indicating elastic demand and KD1 portion is indicating inelastic. అంటే DK భాగము వ్యాకోచ డిమాండ్ ను సూచిస్తే KD1 భాగము అవ్యాకోచ డిమాండ్ ను సూచిస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రివైలింగ్ ప్రైస్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద ఫర్మ్స్ ఇన్ oligopoly మార్కెట్. OP is if a firm raises price from OP to OP1, ఒక సంస్థ ధరను పెంచింది OP నుంచి OP1, మిగతా సంస్థలు ఫాలో కావు. అప్పుడు ఏమవుతుంది, మిగతా సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరుగుతుంది, ఈ సంస్థ యొక్క డిమాండ్ బాగా పడిపోతుంది. చూడండి, ధర PP1 కు పెంచితే డిమాండ్ OQ నుంచి OQ1 కు తగ్గింది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ OP ధర వద్ద OQ డిమాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు ధర OP1 కు పెంచడం వలన డిమాండ్ OQ1 కు పడిపోయింది. QQ1 is greater than PP1. It is there here. చూడండి, గ్రాఫ్ రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో ఉంది చూడండి. QQ1 is greater than PP1. It means the proportionate change in demand is more than the proportionate change in price. ధరలో వచ్చినటువంటి మార్పు శాతం కంటే డిమాండ్ లో మార్పు శాతం ఎక్కువ ఉంది. ఇది సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ను సూచిస్తుంది. అంటే ధర ఒక సంస్థ పెంచితే మిగతా సంస్థలు పెంచవు కాబట్టి, అనుసరించవు కాబట్టి, ధర పెంచిన సంస్థ యొక్క డిమాండ్ బాగా పడిపోతుంది. కాబట్టి ఏ సంస్థ ధరను పెంచదు, ఓపీకి మించి పెంచదు. ఒకవేళ తగ్గిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇఫ్ వన్ ఫర్మ్ రెడ్యూస్ ఇట్స్ ప్రైస్ ఫ్రమ్ ప్రివైలింగ్ ప్రైస్ OP టు OP2, OP నుంచి OP2 కి తగ్గించింది, అంటే చాలా తగ్గించింది. చూడండి, PP2 ఎక్కువ దూరం తీసుకున్నాం. బట్ ద డిమాండ్ ఫర్ దట్ పర్టికులర్ ఫర్మ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఓన్లీ ఫ్రమ్ OQ టు హౌ మచ్? OQ నుంచి ఎంతకు పెరిగింది? OQ2 కి పెరిగింది. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ డిమాండ్? QQ2. ఎంత పెరిగింది డిమాండ్? QQ2. ప్రైస్ ఎంత తగ్గింది? PP2. సో విచ్ ఈస్ మోర్, విచ్ ఈస్ లెస్? టెల్ మీ. Price is more. Price is more, demand is more, demand is less. Price is more, the proportionate change in demand is less. అంటే డిమాండ్ లో వచ్చిన మార్పు శాతం తక్కువ ఉంది ధరలో వచ్చిన మార్పు శాతం కంటే. QQ2 is less than PP2. It means the proportionate change in demand is less than the proportionate change in price. It is indicating the inelastic portion of the demand curve. The price elasticity of demand is relatively inelastic. EP is less than 1 from K to D1 portion. అంటే K నుంచి D1 భాగానికి, అంటే మార్కెట్ లో ఉన్న ధర కానించి ధరను తగ్గిస్తే సంస్థ అవ్యాకోచ డిమాండ్ ఎదుర్కోవాలి. ఈ మార్కెట్ లో ఉన్న ధర కంటే పెంచితే వ్యాకోచ డిమాండ్ ఎదుర్కోవాలి. అంటే ధర పెంచినప్పుడు బాగా నష్టపోతుంది, డిమాండ్ కోల్పోయి. ధరను ఎంత తగ్గించినా డిమాండ్ పెద్దగా పెరగదు కాబట్టి ఇక్కడ కూడా అదనపు ప్రయోజనం ఏమి సంస్థకు రాదు. కాబట్టి ఈ మార్కెట్ లో ఉన్న OP ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఇట్ ఈస్ రిజిడ్ ప్రైస్. OP ప్రైస్ ఈస్ రిజిడ్ ప్రైస్. Why this price is rigid price? Because no firm wants to change this prevailing price, which is accepted by all firms under oligopoly market. పరిమిత స్వామ్యంలో అన్ని సంస్థలు అంగీకరించిన మార్కెట్ లో ఉన్నటువంటి ఒకానొక ధర స్థిరంగా ఉంటుంది. దాన్నే దృఢమైన ధర అంటారు. ఎందుకు దీన్ని దృఢమైన ధర అంటారంటే ఈ ధర మారదు. ఈ ధరను ఏ సంస్థ కూడా పెంచడానికి ఇష్టపడదు, ఏ సంస్థ కూడా తగ్గించడానికి ఇష్టపడదు. అందుకోసమే దీన్ని రిజిడ్ ప్రైస్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైస్ రిజిడిటీ.
దీన్ని దృఢమైన ధర అంటారు, లేదా ఈ స్థితిని ధర దృఢత్వం అంటారు. ఈ ధర దృఢత్వం వల్లనే పరిమిత స్వామ్యంలో డిమాండ్ రేఖ సరళ రేఖగా ఉంది, రుణాత్మక వాలే ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో నెగటివ్ స్లోప్, డీకే పోర్షన్, KD1 portion also indicating negative slope. It is showing the negative slope. ఇది రుణాత్మక వాలను సూచిస్తుంది, ఇప్పుడు రుణాత్మక వాలను సూచిస్తుంది. బట్ ఇట్ హ్యాస్ కింక్ ఎట్ పాయింట్ K at మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధర వద్ద, ఓపీ ధర వద్ద దీనికి డిమాండ్ రేఖకు కింక్ ఉంది, వంకర ఉంది. అంటే ఒక చోట అవ్యాకోచ డిమాండ్, ఇంకొక చోట వ్యాకోచ డిమాండ్, రెండు పోర్షన్స్ ఉంటాయి, పైన వ్యాకోచము, కింద అవ్యాకోచము. ఈ రకంగా ఒకే డిమాండ్ రేఖలో ఎలాస్టిక్ పోర్షన్, ఇన్ఎలాస్టిక్ పోర్షన్ ఉండటం వలన డిమాండ్ రేఖకు కింక్, వంకర అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ కింక్డ్ డిమాండ్ కర్వ్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం పరిమిత స్వామ్యంలో కింక్ డిమాండ్ రేఖ ఉన్నప్పుడు సంస్థ సమతుల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం. ఓకే, సో Meena sir is waiting for next class. So if you have any doubts, so you can send your doubts through WhatsApp group. So I will give clarification for your doubts at my leisure. Thank you one and all. See you.